వరల్డ్ లార్జెస్ట్ టీ ప్లాంటేషన్స్ ఇక్కడనే ఉంటాయి మున్నార్లో. చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ స్పాట్ అంటే ఇది. ఈ కాఫీ బీన్స్ చెట్టు అంట. రాత్రి మున్నార్కి వచ్చినాము. మున్నార్కి వచ్చి నైట్ వండుకొని రూమ్ తీసుకొని పొద్దున్నే వేసి ఎక్స్ప్లోర్ స్టార్ట్ అయినాం. ఇది మధ్యలో టిఫిన్కి అయినాము. నేను ఉత్తప్పం తింటున్నా, మా వాళ్ళందరూ దోశ, ఫిల్టర్ కాఫీ చెప్పినాం. ఇక్కడ వాటర్ పింక్ కలర్ ఉన్నాయి, రాగి వాటర్ అంట. వేడి వేడి వాటర్ ఇస్తారు, వెదర్ కూల్ ఉంది కదా, తడి కాకుండా. మున్నార్లో టిఫిన్ చేసేసి అన్ని ప్లేసెస్ చూడడానికి వచ్చినాము. ఒక వ్యూ పాయింట్కి వచ్చినాము. వ్యూ పాయింట్ మాత్రం మామూలుగా లేదు, మొత్తము ఫాగ్, మౌంటైన్స్తో కవర్ అయ్యాం. వరల్డ్ లార్జెస్ట్ టీ ప్లాంటేషన్స్ ఇక్కడనే ఉంటాయి మున్నార్లో. మసాలా ప్లాంటేషన్కి వచ్చినాము. అవి ఇన్ఫర్మేషన్ చెప్తుంది చూడండి. ఇది జాజికాయ చెట్టు అంట, ఇది బ్రహ్మి ప్లాంట్ అంట, మన నర్వస్ సిస్టమ్కి యూజ్ అవుతుంది అంట. ఇది కాఫీ బీన్స్ చెట్టు అంట. ఇవి వేగినాక డ్రై చేస్తే ఒక దాంట్లో రెండు వెళ్తాయి అంట. డ్రై చేసి రోస్ట్ చేసి మనకి కాఫీ పౌడర్ తీసి ఇస్తారు. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం బాడీ రోగాలని చెప్తుంది. అన్నిటికీ చెట్లు ఉన్నాయి, అన్నిటికీ మందులు ఉన్నాయని చెప్తుంది. ఆయుర్వేదం మందులు అంట. రూట్ కెన్ క్లీన్ చేస్తుందని చెప్తుంది. ప్రతి ఒక్క చెట్టుకి ఒక్కొక్క యూజ్ ఉంది. ఇప్పుడే ఇక్కడ జిప్ లైన్ దగ్గరికి వచ్చేసాము. ఇండియాలో లాంగెస్ట్ జిప్ లైన్ అంటే ఇది ఇక్కడ ఉంది చూడండి. ఇప్పుడు ఎక్కినాక ఇదే ఈ పైన నుంచి 2 కిలోమీటర్ అనిపిస్తలేదు నాకు, కానీ 2 కిలోమీటర్ ఉందని చెప్తున్నారు. ఎగ్జాక్ట్ ఎక్కువ అయిపోతున్నారు. జిప్ లైన్ అనగానే బైక్ భయం అవుతున్నారు. నాకు కూడా జర భయం అవుతుంది. గాలిలో ఉంది మొత్తం, అది కిందల్లో పోయనే ఉంది. మా వాళ్ళు ఇక్కడ మొత్తం పేడప్ అవుతుర్రు. ఈడు ఎక్సైట్ అవుతుండు. ఈడేమో 3200 ఫీట్లు అనగానే వణుకుతుండు. కింద 3200 ఫీట్ అంట. అప్ అండ్ డౌన్ 1.8 కిలోమీటర్స్ అంటే 900 మీటర్స్ ఉన్నట్టుంది. మౌంటైన్ వ్యూస్ మాత్రం మామూలు లేదు. 100 రూపీస్ ఎక్కిస్తే పైన డిఎస్ఎల్ఆర్ అయినా ఫొటోస్ తీస్తాడంట. ఫోన్ పట్టుకోనికి రాదు, ఎట్లయినా డేంజర్. ఒక సైడ్ వచ్చేసినాము. ఎక్కినాక ఏం భయం అయితే లేదు. ఇప్పుడే జీప్ సఫారీ ప్యాకేజ్ తీసుకున్నాము. 5 to 6 ప్లేసెస్ చూపిస్తాడంట. జిప్ లైన్ ఎక్కినాము, దాని సైడ్కే తీసుకున్నాము. 5 to 6 ప్లేసెస్ చూపిస్తాడంట. వెళ్తున్నాం ఇప్పుడు జీప్లా. మావాడు మంచి వాళ్ళంటే వీడియో మాది మాట. వాటర్ ఫాల్స్ అవి చూపిస్తాడంట. చూపిస్తప్పుడు మళ్ళీ వీడియో పెడతాం. వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చేసినాం. ఫస్ట్ ప్లేస్ వాటర్ ఫాల్స్. ఇదే జీప్లో వచ్చినాం. వాటర్ అయితే ఏమంత లేవు, వెదర్ చాలా హాట్ ఉంది. వాటర్ తక్కువనే అంట, ఏమంత లేవు. వాటర్ ఫాల్స్ తక్కువనే అనుకున్నాం, ఆడ కొంచెం అయితే పడుతున్నాయి. ఎండాకాలం ఇది ఎక్స్పెక్ట్ చేసుడే ఎక్కువ. వాటర్ ఫాల్ అయిపోయాక నెక్స్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ మీదకి వచ్చినాము. వాక్ చేసుకుంటూ వెళ్ళాలి సస్పెన్షన్ బ్రిడ్జ్ మీద. అప్పట బ్రిటిష్ వాళ్ళు కట్టిరంట, గవర్నమెంట్ ఆఫ్ కేరళ అని రాసిరు. ఇప్పటిదాకా ఉన్న వాటర్ ఫాల్ వాటర్ ఇటు వస్తున్నాయి, వస్తలేవు, అయిపోయినాయి. నెక్స్ట్ డ్యామ్ ఇదే సస్పెన్షన్ బ్రిడ్జ్ అంట. ఏమో బ్రిటిష్ వాళ్ళు కట్టిరని చెప్పిండు. ఇవి వాటర్ వానాకాలం వస్తే ఫుల్ వాటర్ పోతాడు. ఈడ వాన పడితే పుల్లు ఉంటుంది మళ్ళీ వానాకాలం మొత్తం. అడవిలో మధ్యలో బ్రిడ్జ్ మస్తుంది. సినిమా షూటింగ్లో తీయచ్చు. సస్పెన్షన్ ఏది అంటుండు మా వాడు, నాకు కూడా తెలియదు.
ఊగితే ఎగురుతుంది. ఊగుతుంది, ఎగిరినాం ఇప్పుడే. ఒడియమ్మ బంటి అన్నట్టు ఎగిరినాం, ఊగుతుంది. అటు అక్కడ డ్యామ్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ ఆడికి వెళ్తాం. ఆ మీద నుంచి కిందికి చూపిస్తాం. అప్పుడు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది నుంచి. సస్పెన్షన్ బ్రిడ్జ్ తర్వాత మధ్యలో డ్యామ్ చూసినాము. రిటర్న్ డ్యామ్ చూపిస్తుంది కెమెరాలో. ఇది 360 degrees వ్యూ పాయింట్ అంట. ఇటు సైడ్ ఉంది వ్యూ, ఇటు సైడ్ తర్వాత ఇటు సైడ్ కూడా ఉన్నది. ఇప్పుడాక మనం చూసిన వాటర్ ఫాల్ కనిపిస్తుంది. అదే వాటర్ ఫాల్ మనం చూసినది. అదే రోడ్లు వచ్చినాం కింద నుంచి. పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి, అందుకే ప్రైవేట్ కార్లో రానియరు, జీపీకి రావాలి. ఆ లెవెల్కి వస్తుంది. అవి 4x4 కార్లు, బొలెరోలు, జీపులు ఉన్నాయి. ఇప్పుడే డ్యామ్కి వచ్చేసినాము. ఈ డ్యామ్ పేరు తెలియదు కానీ బాగుంది. మా ఆవిడ ముంగట వస్తుంది, వాయిస్ ఓవర్ నేను ఇస్తున్నా. డ్యామ్ మీకు అవుతున్నాం. వీడియో వేసినట్టవా మామూలుకి చేస్తున్నా. వాయిస్ ఓవర్ ఇవ్వమన్న ఇప్పుడాక. బోటింగ్ కూడా ఉన్నది. బోటింగ్ చేద్దామా? మామూలు డైరెక్ట్ క్రూజ్ ఎగ్జామ్ ఎక్కినా. అదే సిద్దిపేట కోమర్చెరు. అక్కడ షూటింగ్ స్పాట్ ఉంటుందంట, హార్స్ రైడింగ్ ఉంటుందంట. గేట్స్ ఇక్కడ ఉన్నాయి డ్యామ్. డ్యామ్ పైన షూటింగ్ పాయింట్ అంట, ఇది వ్యూ పాయింట్, షూటింగ్ పాయింట్ అని. పెద్ద డ్యామ్ ఇది. మనం అట్లా నుంచి చూసినాం ఇప్పుడు దాకా, దాని మీద నుంచి వచ్చినాం. ఇవి గేట్స్ ఉన్నాయి, 3 గేట్స్ ఉన్నట్టున్నాయి. వాటర్ అయితే బాగానే ఆగినాయి, తక్కువనే ఉన్నాయి, రెండేం లేవు. గేట్కి కూడా అంత లేవు వాటర్. కిందికి పోతే బోటింగ్ ఇంకా హార్స్ రైడింగ్ ఉంటుందంట, వెళ్ళదు. అదే బండి మనం వచ్చినాం, అక్కడ పోతున్నాం. ఎంట్రీ ప్రొహిబిటెడ్ టు రిజర్వాయర్ ఏరియా అంట, బోటింగ్ అంట. చెన్నై ఎక్స్ప్రెస్ షూటింగ్ స్పాట్ అంటే ఇది. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీలు ఉంటుందంట. ఇక్కడ తీసిరు ఇక మన డ్యామ్ పేరు వచ్చేసి పొన్ముడి డ్యామ్ అంట. ఇక్కడ బోటింగ్ వేయాలంటే లైన్ ఉంది, దాన్ని బట్టి చేయాలో డిసైడ్ అవుతాం. ఒకటే బోట్ ఉన్నట్టుంది, తిప్పుతా ఉండు ఇటు. ఒకటి బంద్ పెట్టిండు. ఆల్మోస్ట్ అయిపోయింది. మున్నార్లో అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాం అనుకున్నా. అన్నీ కాకపోయినా కొన్ని చేసాం, ఎందుకంటే వెదర్ రైనీ సీజన్ వస్తే ఇంకా మంచిగా ఉంటాయి ప్లేసెస్ అన్నీ. సమ్మర్లో వచ్చినాం కాబట్టి, సమ్మర్ అంటే మార్చ్లో వచ్చినాం. డిసెంబర్ జనవరిలో సూపర్ ఉంటుందంట, అంత వెదర్ సహకరిస్తలేదు. ఉంది ఏదో నార్మల్గా ఉంది. ఇంటికి స్టార్ట్ అయినాము మున్నార్ నుంచి. మధ్యలో ఒక వ్యూ పాయింట్ కల్పిస్తే అయినాం. వ్యూ మాత్రం మంచిగా ఉంది నుంచి. అటు సైడ్ ఒక చెరువు ఉంది. ఫోన్లో అంత అనిపిస్తుందో అనిపిస్తలేదు తెలియదు, కానీ నిజంగా చూస్తాం.
చేసిరా మావాడు రైతా కూడా చేసిండు